నమస్తే, వెల్కమ్ టు విజిల్. రెండేళ్ల క్రితం వరకు ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వస్తే నాన్ సీరియస్ పొలిటీషియన్, పార్ట్ టైం పొలిటీషియన్ ఇలా అనేక పందాలో కించపరిచేలా వ్యవహరించారు వైసీపీ నేతలు. కానీ గతేడాది అసెంబ్లీ ఎన్నికల తరువాత అవే మాటలు రిపీట్ చేసేందుకు విపక్షాలకు సైతం ధైర్యం సరిపోవడం లేదు. చివరికి అప్పటి వరకు పవన్ పైన ఒంటి కాలితో దూసుకెళ్లిన వైసీపీ అధినేత జగన్ కూడా ఎన్నికల ఫలితాల రోజు నుంచి పవన్ గారు అంటూ సంబోధించారు. ఆ తర్వాత కూడా చంద్రబాబును, లోకేష్ను టార్గెట్ చేశారు తప్ప పవన్ను పల్లెత్తి మాట కూడా అనడం లేదు. దీనికి కారణం గతేడాది ఎన్నికలకు ముందు బీజేపీ, టీడీపీని కలిపి కూటమి ఏర్పాటు చేసి 100% స్ట్రైక్ రేట్తో విజయాలు అందుకోవడమే. ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ ఇప్పుడు బీజేపీ అమ్ముల పొదిలో కీలక అస్త్రంగా కనిపించారు. ఏపీలో వైసీపీ పాలనకు వ్యతిరేకంగా గళమెత్తుతున్న చంద్రబాబుకు అగ్నికి వాయువు తోడైనట్లు పవన్ తోడయ్యారు. వీరిద్దరూ కలిసి కూటమిగా ఏర్పడితే దాని ఫలితం ఎలా ఉంటుందో 2014లోనే చూపించిన అనుభవం కూడా ఉంది. దీంతో మరోసారి వీరిద్దరూ బీజేపీని కలుపుకుని కూటమిగా ఏర్పడి పోటీ చేయాలని తీసుకున్న నిర్ణయంతో వైసీపీ డీలా పడిపోయింది. అక్కడి నుంచి వైసీపీ తిరిగి తేరుకోలేకపోయిందంటే పవన్ వ్యూహాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. గతేడాది ఎన్నికల్లో అప్రతిహత విజయాలు అందుతున్న పవన్ ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా కూడా నిరూపించుకుంటున్నారు. డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్, అటవీ శాఖల మంత్రిగా పవన్ ఇప్పుడు త్రిపాత్రాభినయం చేస్తున్నారు. గతేడాది కాలంలో పవన్ కళ్యాణ్ పల్లె పండుగ నుంచి మొదలు పెడితే తాజాగా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దొంగల ఆటకట్టు వరకు నేరుగా చేసిన పర్యటనల్లో ప్రతిసారి తన ఉనికి చాటుకుంటూనే ఉన్నారు. మొదట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రివ్యూలకే పవన్ పరిమితమయ్యారనే విమర్శలు వినిపించాయి. కానీ ఆ తరువాత క్షేత్రస్థాయిలో వరుస టూర్లతో దుమ్ము దులుపుతున్నారు. దీంతో పవన్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయనతో పాటు కేంద్ర యంత్రాంగం కదులుతోంది. కేబినెట్ సమావేశంలో కూడా పవన్ ప్రశ్నిస్తే చాలు కీలక నిర్ణయాలు కూడా మారిపోతున్నాయి. ఓవైపు డిప్యూటీ సీఎంగా కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తూనే మరోవైపు సీఎం చంద్రబాబుకు తలలో నాలుకలా పవన్ వ్యవహరిస్తున్నారు. పవన్ అన్నా అంటూ లోకేష్, నా స్నేహితుడు పవన్ అంటూ చంద్రబాబు కూడా ఆయన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అదే సమయంలో మరో మిత్రపక్ష బీజేపీ అయితే ఏకంగా ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారాల్లో కూడా పవన్ను విస్తృతంగా వాడుకుంటుంది. తాజాగా బీహార్ ఎన్నికల్ని మినహాయిస్తే అంతకు ముందు జరిగిన ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ తరపున పవన్ ప్రచారం చేశారు. తిరుపతి లడ్డూ వ్యవహారంలో పవన్ ప్రశ్నించిన తీరు బీజేపీకి భవిష్యత్తుపై ఆశలు రేపింది. ఇలా గతేడాది కాలంలో పవన్ గ్రాఫ్ అమాంతం పెరిగింది.